తమ్ముడు కొంచెం సౌండ్ పెట్టు. ఓల్ సిటీ వరకు వాడాలి. ఈడ గుద్దుతే ఆడ కోట గోడలు బద్దలైపోవాలి. జై శ్రీరామ్ బోలో, జై బోలో హనుమాన్ కి. మరి శ్రీ హనుమాన్ చాలీసా మహాయజ్ఞ మహోత్సవానికి విచ్చేసిన నా హిందూ సోదరులు, మరి ముఖ్యంగా మనకి దిశానిర్దేశం చేసే అంటే GPS కార్లో పోతుంటే చూస్తాం కదా, రూట్లు తిరగకపోతే ఒక లేడీ చెప్తుంది, సద్గురు చెప్పింది మాట, ఒక లేడీ చెప్తుంది అన్నమాట. మనకు తెలియదు ఆమె ఎవరో, ఏ నుంచి మాట్లాడుతుందో తెలియదు. గో లెఫ్ట్, టేక్ లెఫ్ట్, గో స్ట్రైట్ అంటే మనం గుడ్డిగా నమ్మి ఆమె చెప్పిన రూట్లలో పోతాం. ఒక్కోసారి ఆ చెరువులకు పోతున్నాయి అన్ని రూట్లు, అది వేరే విషయం. మరి అంత నమ్ముతున్నాం. మరి ఆ GPS కంట పవర్ఫుల్ ఈ GPS. అంటే ఈ GPS ఏంటి? గురు పొజిషనింగ్ సిస్టమ్, గురువర్యుల పొజిషనింగ్ సిస్టమ్ అన్నమాట. అంటే ఈ గురువుల మాట పవర్ఫుల్. ఈ గురువులు దిశానిర్దేశం చేస్తే మనం ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు అన్ని తెలియదు కదా, మరి వాళ్ళకు తెలిసిన జ్ఞానము మనకు పంచుతారు కాబట్టి వారు చెప్పిన బాటలో ముఖ్యంగా హిందుత్వం కాపాడుకునే దిశలో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 2000 మంది 3000 మంది ఉంటే నేను ఖుషి కానిరా. ఇవాళ నా ఇల్లు బాగుందా, నా కుటుంబం బాగుందా, నేను ఈ గుడికి పోయినా, మొక్కినా, వచ్చినా, దండం పెట్టినా నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకోవడం కరెక్ట్ కాదు. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా హైందత్వం బాగుండాలి, నా గోవు బాగుండాలి అని కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలకు వస్తే చాలా సంతోషం అవుతుంది నాకు. ఎందుకంటే అంటే ఒక రకంగా క్లాస్ వీకే అవకాశం కూడా ఉన్నది. ఇవాళ కూడా గుడికాడున్నాం, హనుమంతుడి దగ్గర ఉన్నాం. నిజం చెప్పాలి, ఇవాళ వారంకి ఒక్కసారి గుడికి భక్తులు చేయలేపండి. ఒక్కసారి అబద్ధాలు ఆడొద్దు గుడి దగ్గర. ఆ స్వామి చూడు మంచిగా పని చేసుకునే వారంకి ఒకసారి కూడా గుడి పోతలేం అంటే ఇక్కడ మైనారిటీలు ఎక్కువ ఉన్నాం. మరి ఇవాళ మనము బొట్టు ధరించాల్సిన అవసరం ఉన్నది. రోజు పోతారా? అదే గారా సంతోషం. మరి మీరు చెప్పాలి, మీ గుడిలో చెప్పాలి వచ్చిన వాళ్ళకి, మీ పిల్లల్ని తీసుకురా అని చెప్పి. పుష్ప సినిమా రిలీజ్ అయితే ఉరుకుతారు ఫస్ట్ డేనే, అడ్డమైన సినిమాలకు ఉరుకుతారు ఫస్ట్ డేనే. మరి గుడికి ఒక్క వారంకి ఒక్క రోజు పోరా? పోవాల్సిన అవసరం ఉన్నది. బొట్టు ధరించాలి. ఇవాళ మన పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలంటే, మరి మన సనాతన ధర్మాన్ని పాటించాలంటే మరి గుడ్లకు వాళ్ళ బొట్టు ధరించాలి. వస్త్రధారణం కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి రేపు. సో ప్రాపర్ వస్త్రధారణం చేసుకోవాలి. మాలలు వేసుకోండి, అయ్యప్ప మాల వేసుకోండి, భవానీ మాల వేసుకోండి, హనుమాన్ మాల వేసుకోండి. కానీ దండం పెడతారా నాయన యేసు మాల వేసుకోకండి. అవుతుంది యేసుమాల. హిందుత్వానికి ఎన్ని కుట్రలు. యేసుమాల అని ఒకడు వస్తాడు. ఇవాళ మన గమ్మత్తు తెలంగాణ కరీంనగర్లో యేసు బతుకమ్మని అంటే ఈ అమ్మ ఇదేం బతుకమ్మరా నాయన యేసు బతుకమ్మ అంటే హిందుత్వానికి ఎన్ని రకాల శత్రువులు వస్తారో చూడండి. ఇవాళ ముఖ్యమైన శత్రువు కన్వర్షన్స్ చేసే నా కొడుకులు. ఇవాళ అడ్డగోలు కన్వర్షన్స్. మనం మైనారిటీలు అవుతున్నాం, అడ్డగోలు కన్వర్షన్స్. ఆంధ్రాలో కానీ మన తెలంగాణలో కానీ ఎక్కడ పోయినా కన్వర్షన్స్. మరి కన్వర్షన్స్ని ఆపాల్సిన బాధ్యత మనపై ఉన్నది. మన ధర్మ ప్రచారం చేయాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఇది హిందూ దేశం, హిందూ దేశంగానే ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. వచ్చి చెప్తాడు, ఓ పాస్టర్ గారు చెప్పాడు నాకు, 2050లో మొత్తం భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తా. అరే భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తా అంటున్నావు. మొన్న నేను గుంతకల్ కదిరి నగరం పోయినా, ఆడ నరసింహస్వామి గుడి ఉన్నది. ఆ నరసింహస్వామి గుడిలో ఒక స్తంభం వయసు 5000 సంవత్సరాల స్తంభం వయసు. మా స్తంభం వయసు కదా మీ మతాన్ని మాకొచ్చి భారతదేశానికంట మొత్తం క్రైస్తవ దేశంలో మారుస్తున్నారట. అంటే రకరకాల కుట్రలు. మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కాబట్టి అందరూ కూడా మరి ఇంతమంది ఇక్కడికి వచ్చారు. మరి ముత్యాలమ్మ గుడిపై దాడి చేస్తే ఎంతమంది ఉన్నాడా? ఓ చికోటి ప్రవీణ్,
విహెచ్పి శశన్న ఉండు కాదు, ప్రతి ఒక్కరు ఒకప్పుడు వీర శివాజీ వచ్చి మనల్ని కాపాడాడు. ఇవాళ ఏ వీర శివాజీ రాడు, కలికాలం ఇది. ఇవాళ మన ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్క వీర శివాజీ రావాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు ఎక్కడైనా గుడిపై కానీ మన దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రతి ఒక్కరు స్పందించాల్సిన సమయము ఇలా ఆసన్నమైంది. ఇక కులాల గురించి గమ్మత్తు ఉంటుంది, నా కులం అని కొట్లాడుకుంటారు. అరే మతం ఉంటేనే కులం ఉంటుంది రా నాయనా, మతం లేని కులం ఏం నుంచి ఉంటుంది అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. మొన్న పాల్గాంలో ఏమైంది, టూరిస్టులపై దాడి చేసిరు. ఎవరన్నా అడిగిర్రా మీరు బీసీలా, మీరు రెడ్లా, మీరు బాపనోళ్ళ, మీరు కోంటోళ్ళ అని అడిగిరా? వచ్చి అట్లా అడిగి దాడి చేయలే కదా, మీరు హిందువులా కాదని దాడి చేసిరు. ఇలా హిందుత్వం కాపాడుకోకపోతే అట్లాంటి దాడులు హైదరాబాద్లో కూడా జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరు కూడా హైందత్వాన్ని పాటిస్తూ ఐక్యమత్యమే మన బలం. ఇవాళ హనుమంతునికి ఆయన బలము ఎంతుందో ఆయనకు తెలియదు. మరి హిందువుల ఐక్యమత్యంతో ఉంటే ఐక్యమత్యం బలము మనకు కూడా తెలియదు. ఇవాళ అమాయకుల లెక్క బతుకుతున్నాం. ఇవాళ ఐక్యమత్యం ఉంటే హనుమంతునికి ఉన్నంత బలము మన హైందత్వానికి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మా గురూజీ శివస్వామిజీ గారు కూడా విపరీతంగా హైందత్వం గురించి కొట్లాడుతున్నాడు, ఒక పరశురాముడి లెక్క. మరి వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఆదిత్య వరశ్రీ స్వామి వారు, రామానంద ప్రభుజీ, స్వామి దుర్గానంద గారు, మరి అప్పాల ప్రసాద్జీ గారు కూడా హైందత్వం గురించి ఎంతో పోరాటం చేస్తారు. మరి మా శశన్న ముఖ్యంగా విహెచ్పిలో ఉంటూ మరి హిందువులు బాగుండాలి, హిందుత్వం బాగుంటేనే భారతదేశం బాగుంటుంది, హిందుత్వం బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది భావించే శశన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మా సోదరుడు అలా రవీందర్ గౌడ్, ఆయన కెపాసిటీ నాకు తెలుసు ఫైనాన్షియల్గా. నాకు లేకున్నా పర్వాలేదన్నా హైందత్వం గురించి ఎంతవరకు వస్తా అని చెప్పి మొత్తం ఖర్చు దాదాపు 20 నుంచి 30 లక్షలు మరి ఖర్చు అయినట్టు తెలిసింది కదా. మరి అట్లాంటి అంటే ఒక సమాజ సేవ, హైందత్వ సేవ, మరి ఆయన ఇంటి గురించి ఏం చేసుకోలేదు ఇప్పటివరకు నాకు తెలుసు. అయినా మరి అట్లాంటి వ్యక్తికి ఒక్కసారి గట్టిగా కరతాళంతో మరి అభినందనలు అలవలసిందిగా మనం చేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై శ్రీరామ్.